బట్ నిన్న క్లాస్ లో మనం నేర్చుకున్న వాటిలో పార్షియల్ ఇన్కార్పొరేషన్, ఫుల్ ఇన్కార్పొరేషన్ లో పార్షియల్ ఇన్కార్పొరేషన్ సమ్ చేసాం మనం. ఎంట్రీస్ ఏమో ఫుల్ ఇన్కార్పొరేషన్ కి రాసాం. ఓకేనా? సో డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను ఇందాక అక్కడ లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్న దానిలో పార్షియల్ ఇన్కార్పొరేషన్ అంటే ఏం చెప్పాను నేను? అసెట్స్ లయబిలిటీస్ డైరెక్ట్ గా ప్రాఫిట్ ని ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పాను. అదే ఫుల్ ఇన్కార్పొరేషన్ అయితే కనుక ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ప్రతి లెడ్జర్ ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇన్కార్పొరేట్ చేసాం, ఇన్కమ్ ఇన్కార్పొరేట్ చేసాం, తర్వాత ప్రాఫిట్ ని ఇన్కార్పొరేట్ చేస్తాం. 1 సెకండ్ ఇక్కడ మనం బ్రాంచ్ అకౌంట్ కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్పెన్స్ ఇన్కార్పొరేట్ చేసాం, ఇన్కమ్ ఇన్కార్పొరేట్ చేసాం. అంటే ఈ ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ బ్రాంచ్ P&L అకౌంట్ ప్రాఫిట్ వస్తుంది. బ్రాంచ్ P&L లో వచ్చిన ప్రాఫిట్ ని హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో బ్రాంచ్ ప్రాఫిట్ టు P&L అకౌంట్ హెడ్ ఆఫీస్, బ్రాంచ్ P&L అకౌంట్ హెడ్ ఆఫీస్ P&L అకౌంట్. సో బ్రాంచ్ లో వచ్చిన ప్రాఫిట్ ని హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? బ్రాంచ్ కి ఆల్రెడీ ఎంట్రీస్ అన్ని పాస్ చేస్తాం కదా. బ్రాంచ్ కి ఎక్స్పెన్సెస్ ని క్రియేట్ చేస్తాం, ఇన్కమ్స్ ని డెబిట్ చేస్తాం. సో ఆల్రెడీ అయిపోయింది. సో మళ్ళీ బ్రాంచ్ కి చేయాల్సిన అవసరం లేదు. అదే పార్షియల్ ఇన్కార్పొరేషన్ అయితే ఇవన్నీ చేయం కాబట్టి డైరెక్ట్ గా మనం బ్రాంచ్ కి రాస్తాం. సో డైరెక్ట్ గా అయితే కనుక ఇక్కడ బ్రాంచ్ ని డెబిట్ చేసాం. మరి అర్థమవుతుందా? సో అది ఇప్పుడు డైరెక్ట్ గా ఎంట్రీ రాస్తే ప్రాఫిట్ కి మనం ఇండివిజువల్ గా ఎక్స్పెన్స్, ఇన్కమ్స్ విడివిడిగా ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి, సో వీటిలో నుంచి మనం ప్రాఫిట్ ఏదైతే బ్రాంచ్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటే అక్కడ క్లోజ్ అవుతాయి. బ్రాంచ్ P&L లో ప్రాఫిట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని డెబిట్ చేసి దాన్ని ఎక్కడ పంపించాలి? హెడ్ ఆఫీస్ P&L కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతేనా? సో మిస్టేక్ జరిగినట్టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెడ్ ఆఫీస్ కి ఆల్రెడీ పంపించేసాం, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ పంపించేసాం. ఓకేనా? సో అలాంటప్పుడు మరి బ్రాంచ్ బుక్స్ లో ఉన్నటువంటి ప్రాఫిట్ అర్థమవుతుందా? హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయాలని, రైట్? సో ఇక్కడ మనం రివర్స్ వర్కింగ్ చేసాం, జాగ్రత్తగా వచ్చాం, రివర్స్ రాసాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా హెడ్ ఆఫీస్ కాదు, ఇది బ్రాంచ్ P&L అకౌంట్ డెబిట్, బ్రాంచ్ P&L అకౌంట్ డెబిట్ టు హెడ్ ఆఫీస్ P&L అకౌంట్, హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, రైట్? సో ఎంట్రీస్ ఇది బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ఆల్రెడీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఇంకా అవసరం లేదు, మనం డైరెక్ట్ గా ప్రాఫిట్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎంట్రీస్ మనం బ్రాంచ్ అని రాసాం, బ్రాంచ్ కదా హెడ్ ఆఫీస్ P&L అకౌంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ క్లాస్ లో చిన్న మిస్టేక్. రైట్? వీటన్నిటి కంబైన్డ్ ఎంట్రీ అబ్జర్వ్ చేసుకుంటే ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ క్లోజ్ అవుతూ బ్రాంచ్ P&L కి వెళ్తాయి. ఆ ఇన్కమ్స్, ఎక్స్పెన్స్ క్లోజ్ అయిన బ్రాంచ్ P&L క్యాన్సిల్ అయిపోద్ది. అల్టిమేట్ గా బ్రాంచ్ అకౌంట్ డెబిట్ అవుతుందా? ఈ మూడింటికి ఎఫెక్ట్ ఏంటంటే అల్టిమేట్ గా బ్రాంచ్ అకౌంట్ డెబిట్ అయ్యి ప్రాఫిట్ హెడ్ ఆఫీస్ కి వెళ్తున్నాను. అలాగే ఇక్కడ కూడా అల్టిమేట్ గా హెడ్ ఆఫీస్ అకౌంట్ క్రియేట్ అయ్యి ప్రాఫిట్ హెడ్ ఆఫీస్ కి అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నాను. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం అదే. సో అదే మనం ఇక్కడ నేను డైరెక్ట్ గా రాస్తున్నాను, అల్టిమేట్ గా ప్రాఫిట్ హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకేనా? బ్రాంచ్ కరెంట్ అకౌంట్ డెబిట్ అయిపోతుంది. దీన్నే పార్షియల్ ఇన్కార్పొరేషన్ అంటాం. ఇది లాస్ట్ క్లాస్ లో జరిగిందా థియరీ? సో దీని మీద సమ్స్ చేసాం. హెడ్ ఆఫీస్ బుక్స్ అంతా నేను చెప్పాను, బ్రాంచ్ బుక్స్ మిమ్మల్ని చేయమని చెప్పాను. చేశారా నేను అందరూ? ఏదైనా డౌట్? యశ్వంత్, బ్రాంచ్ బుక్స్ ఎంట్రీస్ రాసావా? రాశాను సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దానిలో? అర్థమైనాయి అవి? అర్థమైంది సార్. ఓకే, సరే అయితే మనం ఇంకా సో దీనిలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అన్ని చేయమని అడిగినాను. లైక్ హెడ్ ఆఫీస్ తయారు చేయండి, ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ రెండిట్లో రాయండి, మళ్ళీ ఓపెనింగ్ ఎంట్రీస్ రాయండి, అన్ని అడిగినాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీటిలో ఏమైనా కొన్ని, లైక్ ఇప్పుడు నిన్న చేసిన సమ్ ఉందనుకో, మనం అన్ని హెడ్ ఆఫీస్ లో అన్ని చేసాం, కానీ వాళ్ళు అడిగింది ఏంటి? హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీస్ రాయండి, కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ అడిగాడా? అడగలే, మనం చేసాం అంతే. హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీస్ రాయండి, బ్రాంచ్ అకౌంట్ జీరో ఎలా అవుతుందో చూపించండి అని ప్రజెంట్ చేయమని అడిగాను అంతే, నిన్న మనం అడిగిన సమ్ లో. అంతేగాని మొత్తం అంతా చేయమంటే అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి అన్ని మనం చేసుకుంటే వెళ్తే చాలా టైం తీసుకుంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అది ఉండదు. క్లియర్? రైట్. సో ఇంకొక మోడల్ చేద్దాం. సార్ స్టాక్ రిజర్వ్ కూడా ఉన్నటువంటి మోడల్ ఏదైనా సమ్ సాల్వ్ చేద్దాం. కాన్సన్ట్రేట్ చేయండి అందరూ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ఇలిస్ట్రేషన్ నెంబర్ 13 అండి. Illustration number 13. KP manufactures a range of goods which it sells to wholesale customers only from its head office. In addition, the head office transfers goods to a newly opened branch at a factory cost plus 15%. At a factory cost plus 15%. Observe challenge.
So KP manufactures a range of goods which it sells to wholesale customers only from its head office. Head office నుంచి goods వస్తే వాడు wholesale customers కి అమ్ముతున్నాడు. In addition, the head office transfers goods to the newly opened branch at a factory cost plus 15%. అంటే హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి ఏమో ఎక్స్ట్రా 15% ప్రాఫిట్ కి అమ్ముతుంటే బ్రాంచ్ వాటిని మళ్ళీ హోల్సేల్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ హోల్సేల్ ప్రైస్ కి అమ్ముతుంది అని చెప్తాను. వాట్ ఇస్ హోల్సేల్ ప్రైస్ అనేది మనకు తెలియాలి. ద బ్రాంచ్ దెన్ సెల్స్ దీస్ గుడ్స్ టు జనరల్ పబ్లిక్ ఆన్ ఏ క్యాష్ బేసిస్. సో క్యాష్ బేస్ లో జనరల్ పబ్లిక్ అమ్ముతుంది అన్నట్టు అది కూడా బాగానే ఉంది. The selling price to the wholesale customers is designed to give a factory profit which amounts to 30% of sales value. 30% of sales value. So దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దీని పాయింట్ జాగ్రత్తగా గమనిస్తే the selling price to the general public is designated to give a gross margin that is selling price less cost of goods from the head office of 30% of sales value. So దీన్ని ఇంటర్లింక్ చేయగలమా మనం? ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ టు హెడ్ ఆఫీస్ ఎంత అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ అనుకున్నాను అనుకో, జాగ్రత్తగా అర్థం చేయాలి నేను ఏం మాట్లాడుతున్నాను. కాస్ట్ టు హెడ్ ఆఫీస్ ఒక 100 రూపీస్ అనుకున్నాను అనుకో, హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ కి గూడ్స్ వెళ్తున్నాయి. ఎంత ప్రైస్ కి వెళ్తున్నాయని చెప్పాడు వాడు? హెడ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్స్ గూడ్స్ టు న్యూలీ ఓపెన్ బ్రాంచెస్ ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ 15%. సో కాస్ట్ మీద 15% లోడ్ యాడ్ అవుతున్నాను అంటే 15. అంటే దిస్ విల్ బి ఈక్వల్స్ టు 115. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్వాయిస్ ప్రైస్, సింప్లీ నోన్ యాజ్ గూడ్స్ ట్రాన్స్ఫర్ టు హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ గూడ్స్ ట్రాన్స్ఫర్ టు బ్రాంచ్. ఇది బ్రాంచ్ కి పంపించిన ప్రైస్. అలాగే తర్వాత నాకు డైరెక్ట్ గా సేల్ ప్రైస్ హోల్సేల్ కస్టమర్స్ కి ఎంత అమ్ముతున్నామో ఇన్ఫర్మేషన్ ఉంది. హోల్సేల్ కస్టమర్స్ కి ఎంత అమ్ముతున్నాం అంటే వాడు సేల్స్ మీద 30% ఆన్ సేల్ వాల్యూ. సేల్ వాల్యూ ఎంత దాని మీద 30% అన్న, మరి కాస్ట్ మీద అయితే ఎంత అవుతుందని రివర్స్ వర్కింగ్ చేయగలమా చేయలేమా? సెల్లింగ్ ప్రైస్ టు హోల్సేల్ కస్టమర్స్ ఇస్ డిజైన్డ్ టు గివ్ ఎ ఫ్యాక్టరీ ప్రాఫిట్ which amounts to 30% of sale value. The selling price to the general public is designed to give a gross margin that is selling price less cost of goods from head office. The selling price less cost of goods from head office. So head office నుంచి goods నుంచి దాని మీద 30% మార్జిన్ అమ్ముతున్నాడు. ఇది 100% కి ఈక్వల్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థం చేయాలి. సో మార్జిన్ 30% దీని మీద అయితే, సేల్ మీద అయితే 30%, దీని మీద అయితే ఏమవుతుందన్న మళ్ళీ ఇంకొక ప్రాఫిట్ లోడ్ యాడ్ చేయాలి. 115 మీద 30% అప్లై చేస్తామా? 30 ఎవరు చెప్పట్లా? కౌశిక్ 30/70 సార్. కరెక్టేనా? అది కన్ఫర్మేనా? 30 అంతే సార్. ఎందుకని దేని 115 మీద ఎందుకు చేశారు, 100 మీద ఎందుకు చేయలేదు? బ్రాంచ్ కి 115 లో వస్తుంది కదా సార్, దాన్ని బట్టి రికార్డ్ చేసుకుంటాం. ఆ క్వశ్చన్ లో క్లియర్ చెప్పాడు వాడు. సెల్లింగ్ ప్రైస్ లెస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అని. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన గూడ్స్ కాస్ట్ ఎంత? 115 కదా. దాని మీద కంపేర్ చేసి దీనిలో సెల్లింగ్ ప్రైస్ ఇస్తే 30% మార్జిన్ ఉండాలని చెప్తున్నాడు వాడు. ఓకేనా? సో అప్పుడు ఎంత అవుతుంది అది? అప్రాక్సిమేట్ గా 49.28. సో కలుపుకుంటే 164.28. సో ఇలా అవుతుందన్న మార్జిన్, రైట్? ఇది జనరల్ ఇంటిమేషన్ అన్నమాట. మనకి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చాడు? ప్రైస్లు ఇలా ఉన్నాయి అని ఇంటిమేషన్ ఇచ్చాడు అన్నమాట. రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్. Next paragraph. KP. So KP అంటే ఎవరినంతకి? బ్రాంచ్. ఓకేనా? KP manufactures a wide range of varieties to its wholesale customers only from its head office. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి గూడ్స్ తీసుకుని ఏదో మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నాడు కాబట్టి ఇట్స్ ఎ బ్రాంచ్. సో KP operates from rented premises and leases all other types of fixed assets. The rent and hire charges for these are included in the overhead costs shown in the trial balance. Trial balance data ఇచ్చారంటే చూద్దాం. From the information given below, you are required to prepare for the year ending 31st December 2011 in a columnar form. Columnar form, a P&L account of head office, branch and entire business. So మూడింటికి కలిపి and the balance sheet as on 31st December 2011 for the entire business అంటే consolidated balance sheet. Entire business అంటే head office, branch అన్ని కలిపి మనం చెప్పాలి దీనిలో. నెక్స్ట్
ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారంట, హెడ్ ఆఫీస్ బ్రాంచ్ రెండు కాలమ్స్ పెట్టారు. రా మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ వేజెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, స్టాక్ ఆన్ 1st April 2011 అనేది హెడ్డింగ్ అన్న. సో దీనిలో రా మెటీరియల్, ఫినిష్డ్ గుడ్స్ రెండు ఉన్నాయన్న. అలాగే డెటార్స్ సపరేట్ థింగ్. ఈ స్టాక్ రెండు పాయింట్స్ సంబంధించిన స్టాక్ అన్న. డెటార్స్, క్రెడిటార్స్, క్యాష్, అడ్మినిస్ట్రేటివ్ శాలరీ, సేల్స్మెన్ శాలరీ, అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, ఇంటర్ యూనిట్ అకౌంట్స్. అండ్ వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్ యూనిట్ అకౌంట్స్? అక్షయ్, ఇంటర్ యూనిట్ అకౌంట్స్ అంటే ఏమై ఉండొచ్చు? హెడ్ ఆఫీస్, బ్రాంచ్ అకౌంట్. హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచెస్ అన్న. ఇంటర్ యూనిట్ అంటే వాటికి సంబంధించిన యూనిట్, ఇంటర్నల్ యూనిట్. సో హెడ్ ఆఫీస్ కి ఏమో బ్రాంచ్ అవుద్ది, బ్రాంచ్ కి ఏమో హెడ్ ఆఫీస్ అవుతుంది అనమాట. సో బ్రాంచ్ హెడ్ ఆఫీస్ బ్యాలెన్స్ ఉంటాయి కదా, ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా, ఇండిపెండెంట్ బ్రాంచ్ కదా. సో బ్యాలెన్సెస్ అన్న. క్యాపిటల్, సన్రీ క్రెడిటార్స్, ప్రావిజన్ ఫర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఇన్ స్టాక్, అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఇన్ స్టాక్. సో ఇది ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్. ట్రయల్ బ్యాలెన్స్ ఉందంటే స్టాక్ రిజర్వ్, ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్. అలాగే గూడ్స్ సేల్స్, గూడ్స్ అండ్ టు బ్రాంచ్, గూడ్స్ రిసీట్స్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. ఇలా ప్రతి డేటా మనకు ఉంది. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ నోట్ పాయింట్స్ చదువుతాను, తర్వాత మనం అడుగుతున్నటువంటి సమ్ ని సాల్వ్ చేద్దాం. On 28th December, the branch remitted 1500 to head office, and this has not yet been recorded in the head office books. పంపించాం హెడ్ ఆఫీస్ రాయలేదంటే, బ్రాంచ్ పంపించింది కానీ. Also on the same date, the head office dispatched goods to branch invoice 1500, and these have not yet been entered into the branch books. It is a company's policy to adjust items in transit to the books of the recipient. సో మనం జనరల్ గా చేసేది కూడా రిసిపియంట్ బుక్స్ లోనే అడ్జస్ట్ చేస్తాం. సో దీనికి ఈ పారాగ్రాఫ్ చదివి దీనిలో ఈ బుక్స్ లో ట్రయల్ బ్యాలెన్స్ ఏం మార్పులు జరిగాయో నాకు చెప్పాలి. రైట్ నా? సో ఎవరు చెప్తారంటే లోకేష్ చెప్తాడు. ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన పాయింట్ ఇది. లోకేష్ వాయిస్ క్లియర్ అనా? లోకేష్ నోట్ నెంబర్ 1 చదువుతున్నాను, ప్రతి పాయింట్ కి నువ్వు ఎంట్రీ చెప్పు, నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ రాస్తాను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. 20th December 2011, the branch remitted 1500 to head office. This has not yet been recorded in head office books అన్నాడు. సో దీన్ని ఎవరి బుక్స్ లో రాయాలి నేను ఇప్పుడు ఎంట్రీ? హెడ్ ఆఫీస్ రాయాలి కదా, ఎందుకంటే బ్రాంచ్ పంపించిందంటే బ్రాంచ్ ఆల్రెడీ రికార్డ్ చేసింది, ఇది ఎవరికి ఇంకా రిసీవ్ అవ్వలేదు. హెడ్ ఆఫీస్ కాబట్టి ఎంట్రీ హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ అని రాస్తాను. బ్యాంక్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ టు బ్రాంచ్ అకౌంట్ కదా. సో క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అనే ఒక లెడ్జర్ వస్తుంది నాకు, డెబిట్ ఎంత 2 బ్రాంచ్ కదా. బ్రాంచ్ అంటే ఇంటర్ యూనిట్ అకౌంట్ అంటే ఈ 5000 కదా. ఈ 5000 ఏం చేస్తాను? క్రెడిట్ అంటే మైనస్ అవుతుందా? హెడ్ ఆఫీస్ అకౌంట్ లో బ్రాంచ్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా ఉండదా? డెబిట్ ఉంది. నువ్వు చేసింది క్రెడిట్ డెబిట్ అప్పుడు ఎంట్రీలో? క్రెడిట్ సార్. అంటే మైనస్ కదా అవుతుంది మరి. ఎస్ సార్. రైట్, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అయితే టోటల్ టాలీ అవుతుంది. మళ్ళీ లేదా ట్రయల్ బ్యాలెన్స్ డబుల్ అంటే సరిపోవాలి. రైట్, ఓకే. నెక్స్ట్, ఆల్సో ఆన్ ది సేమ్ డేట్ ద హెడ్ ఆఫీస్ డిస్పాచ్డ్ గూడ్స్ టు ది బ్రాంచ్ ఇన్వాయిసెస్ 1500. దీస్ హావ్ నాట్ యెట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద బ్రాంచ్ బుక్స్. ఈసారి అక్కడ ఎంటర్ చేయాలి. బ్రాంచ్ బుక్స్ లో ఎంటర్ చేయాలి. బ్రాంచ్ బుక్స్ అంటే రిసిపియంట్ బ్రాంచ్ కదా. సో బ్రాంచ్ గూడ్స్ వచ్చా? రాలేదు. నో సార్, రాలేదు నాన్న. ఇప్పుడు దానికి నేను ఏం చేయాలి? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. డెబిట్ ఏంటి? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎంత? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అంటే చెప్పు. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ 1500. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ టు హెడ్ ఆఫీస్ అకౌంట్. హెడ్ ఆఫీస్ క్రెడిట్ ఆల్రెడీ ఉన్నదండి. క్రెడిట్ అంటే ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. సో అబ్జర్వ్ చేయి, 5000 మైనస్ 1500 3500, 2000 ప్లస్ 1500 3500. రెండు ముందు ఏమవ్వాలి? టాలీ అవ్వాలి. ఫస్ట్ పార్ట్ అదే కదా. ఓకేనా? రైట్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీటెడ్. ఎనీ డౌట్స్? నో సార్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 నా జాగ్రత్తగా చదవండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చదువుతున్నాను. ద స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ హెల్డ్ ఎట్ హెడ్ ఆఫీస్ on 31st December was valued at 2300. క్లోజింగ్ స్టాక్ ఇచ్చానండి. ఎందుకంటే ట్రేడింగ్ ప్లాన్ అవి తయారు చేయాలంటే క్లోజింగ్ స్టాక్ డేటా కావాలి కదా. మన దగ్గర రెండు ఉన్నాయి గూడ్స్, రా మెటీరియల్, ఫినిష్ గూడ్స్. రా మెటీరియల్ స్టాక్ ఇచ్చాను, బట్ ఫినిష్ స్టాక్ గూడ్స్ యొక్క స్టాక్ ఇంకా చెప్పలేదు. రైట్, యువర్ అడ్వైజ్ ఇస్ దట్ దేర్ వాస్ నో స్టాక్ లాసెస్ ఇంకర్డ్ ఇన్ హెడ్ ఆఫీస్ ఆర్ ఎట్ ది బ్రాంచ్. స్టాక్ లాసెస్ లేవు. నెక్స్ట్, it is a KP's practice to value finished goods stock at head office factory cost. మా బ్రాంచ్
హెడ్ ఆఫీస్ యొక్క ఫ్యాక్టరీ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కనుక్కుని దాని ప్రకారం ఫినిష్డ్ గుడ్స్ ని వాల్యూ చేస్తుంది అంటున్నాను. ఓకేనా? దెర్ ఇస్ నో ఓపెనింగ్ ఆర్ స్టాక్ ఆఫ్ డబ్ల్యూఏపీ. డబ్ల్యూఏపీ అనేది లేదని చెప్తున్నాను. ఫోర్త్ వన్, బ్రాంచ్ ఎంప్లాయీస్ ఆర్ ఎంటైటిల్ టు ఏ బోనస్ ఆఫ్ 156 అంతది బైలేటరల్ అగ్రిమెంట్. వాళ్ళకి బోనస్ కూడా ఇవ్వాలి. ఇదైనా ఓవరాల్ గా మనం చెప్పినటువంటి క్వశ్చన్ యొక్క థియరీ. సో అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా ఫస్ట్ థియరీ అంతా చదవండి, క్వశ్చన్ అంతా ఒకసారి ఫాస్ట్ గా చదవండి అందరూ. సాల్వ్ చేద్దామా క్వశ్చన్? ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా క్వశ్చన్ లో? ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ క్వశ్చన్ లో? రైట్. సో ఫస్ట్ చేయాల్సిన పని, మనం దీనిలో అడుగుతుంది ప్రతి ఎంట్రీ రాయండి, మనల్ని అడగల. మనం అడిగింది ఏంటి? ఫ్రమ్ ది గివెన్ డేటా ప్రిపేర్ P&L అకౌంట్ ఫర్ హెడ్ ఆఫీస్, బ్రాంచ్ అండ్ ఎంటైర్ బిజినెస్. ఎంటైర్ బిజినెస్ కి ట్రేడింగ్ P&L తయారు చేయమన్నాను. సో ఇన్ కాలమ్నార్ ఫామ్ వాడే చెప్పేస్తాడు, కాలమ్ ఇండివిజువల్ కొద్దు కాలమ్నార్ ఫామ్ అని. సో ట్రేడింగ్ P&L అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దానిలో 3 కాలమ్స్ పెట్టండి నన్ను. టోటల్, హెడ్ ఆఫీస్, బ్రాంచ్, 3 అమౌంట్ కాలమ్స్ పెట్టండి అందరూ కూడా. పర్టికులర్స్ కాకుండా బ్రాంచ్, హెడ్ ఆఫీస్ అండ్ టోటల్. బ్రాంచ్, హెడ్ ఆఫీస్ అండ్ టోటల్. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఆఫ్ KP, కంపెనీ ఓవరాల్ కంపెనీ పేరు నన్ను KP, ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st December 2011. ఇదే మనకి ఇచ్చినటువంటి డేటా ప్రకారం తయారు చేసినటువంటి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. ఇది బుక్స్ ఆఫ్ KP. ఓకేనా? సో ఇక్కడ హెడ్డింగ్ నీట్ గా ఒకటేమో హెడ్ ఆఫీస్ కాలము, ఒకటేమో బ్రాంచ్ కాలము, రెండింటిని కంబైన్ చేస్తూ టోటల్. సో కాలమర్ ఫామ్ లో చేయమన్నాడు కాబట్టి నన్ను, సో లేదంటే ఇండివిజువల్ గా కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో టైం వేస్ట్ పెట్టినాను ఇండివిజువల్ గా, సో ఏదైనా ఒకటే. సో ఫస్ట్ నువ్వేం చేస్తావంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి బ్రాంచ్ డేటాను ఫస్ట్ ఫిల్ చేద్దాం. తర్వాత ఒక్కొక్కటి చదువు, ఎక్కడ డేటా ఫస్ట్ డేటాను ఫిల్ చేసుకుంటూ వెళ్దాం మనం దీనిలో. ఓకేనా? సో డేటా అంతా ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలని ఆలోచన. ఇది ట్రేడింగ్ పార్ట్, ఇది P&L పార్ట్. ఓకేనా? సపరేట్ చేస్తాను నేను. సో ఒక్కొక్కటి చదువుతాను నేను, మీరు నాకు చెప్పండి. నన్ను ఫస్ట్ వాడు ఇచ్చినంత కూడా ఇన్ఫర్మేషన్, రైట్? లైక్ హెడ్ ఆఫీస్ గూడ్స్ అయితే పంపిస్తుంది, 15% ఎక్స్ట్రా పంపిస్తుంది. బ్రాంచ్ దాని జనరల్ పబ్లిక్ ఉంటుంది, దానిలో 30% వాల్యూ ఉంటుంది. సో ఇలాంటి విషయాల మీద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంతే. అలాగే KP ఆపరేట్ చేసేదంతా కూడా రెంటెడ్ ప్రిమిసెస్, ఫిక్స్డ్ అసెట్స్ ఏమి ఉండవు, ఇలాంటి డేటా ఇచ్చాను. సో డేటాకి ఇన్ఫర్మేషన్ తప్ప ఏం లేదు. డేటా అంతా నేను ట్రయల్ బ్యాలెన్స్ లో చదువుతున్నాను,
చదువు. ఫస్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అన్నాడు. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, హెడ్ ఆఫీస్ పర్చేస్డ్. సో టు రా మెటీరియల్ పర్చేస్డ్. రా మెటీరియల్ పర్చేజ్ వచ్చి హెడ్ ఆఫీస్ కాలం లో, హెడ్ ఆఫీస్ లో వేస్తాను, ఇంకెక్కడ నేను రాయట్లేదు. ఏ కాలం లో తెలిస్తే అది 2 తెలుసు, 2 రాదు. డైరెక్ట్ వేజెస్ ఆల్సో విల్ బి షోన్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. డైరెక్ట్ వేజెస్ 1,08,500. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, సో ప్రొడక్షన్ యాక్టివిటీ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ రాయాలి. అర్థమవుతుందా? ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అంటే ఎక్కడ రాయాలి? ట్రేడింగ్, మ్యానుఫాక్చరింగ్ అండ్ ట్రేడింగ్. సో మ్యానుఫాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ ఇది. సో దీనిలో వాల్యూ 39,000. మళ్ళీ సపరేట్ అకౌంట్స్ నేను తయారు చేయట్లేదు మ్యానుఫాక్చరింగ్. అలాగే స్టాక్, ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాను 2 ఓపెనింగ్ స్టాక్. సో దీనిలో రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్ 2 ఉన్నాయి. సో రా మెటీరియల్ ఓపెనింగ్ స్టాక్ 1,800, ఫినిష్డ్ గూడ్స్ వచ్చి 13,000. ఇది హెడ్ ఆఫీస్ లో. అలాగే బ్రాంచ్ లో 9,200. సో 2 రాసేస్తాను, నాకేం తెలిసి రాస్తున్నా. టోటల్ ఏముందని ఇక్కడ ఉన్న వాటిని టోటల్ చేసి ఇక్కడ రాసుకోవడం, అది నువ్వైనా తర్వాత ఫిల్ చేయొచ్చు, అది ఇష్యూ కాదు. ఓకేనా? మరి ఎవరైనా హెల్ప్ చేయండి నాకు, నాతో పాటు చెప్పడానికి ట్రై చేయాలి. నిర్మల్, ఉన్నాడు నిర్మల్? లేదు. సాయి కిరణ్, సాయి కిరణ్ ఎవరు? అక్షయ్, నేను పాయింట్స్ రాస్తున్నాను. సో మిగతా కూడా చదువుతాను, అది ఎక్కడ వస్తాయని నాకు చెప్పు. సో డెటార్, బ్యాలెన్స్ షీట్, క్యాష్, బ్యాలెన్స్ షీట్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ సాలరీ, P&L. సో హెడ్ ఆఫీస్ లో 13,900. సో బ్రాంచ్ లో 4,000. సో సేల్స్ మెన్ సాలరీ, P&L, 22,500, 6,200. Other administrative overheads, other administrative and selling overheads, 12,500 head office, 2,300 branch. Inter unit accounts ఎక్కడ వస్తాయి? అక్షయ్, ఇంటర్ యూనిట్ అకౌంట్స్ ఎక్కడ వస్తాయి? అక్షయ్ వాయిస్ వినబడుతుందా? yes sir, ఇంటర్ యూనిట్ అకౌంట్స్ ఎక్కడ వస్తాయి? బ్యాలెన్స్ షీట్ లో రాదు సార్. బ్యాలెన్స్ షీట్ లో, P&L లో రాదు సార్. P&L రాదు, మరి బ్యాలెన్స్ షీట్ లో జీరో అయిపోతే వచ్చి ఇన్కార్పొరేషన్ బ్యాలెన్స్ షీట్ లో కూడా రాదు. కంబైన్డ్ బ్యాలెన్స్ షీట్ మనం తయారు చేసినప్పుడు ఆటోమేటిక్ 2 అకౌంట్స్ ఆల్రెడీ జీరో అయిపోతాయని లాస్ట్ క్లాస్ లో సమ్ చెప్పుకున్నాం, థియరీ చెప్పుకున్నాం కదా. yes sir, రైట్. ఆ క్యాపిటల్ పక్కన పెట్టేద్దాం, అది కూడా బ్యాలెన్స్ షీట్. సన్రీ క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్. ప్రావిజన్ ఫర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఇన్ స్టాక్, ప్రాఫిట్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎక్కడ రాయాలి? స్టాక్ రిజర్వ్, ప్రావిజన్ ఫర్ అన్రియలైజ్డ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ మీద నాన్న ఒక్క నిమిషం, ఎవరిని అడిగితే చెప్పను. స్టాక్ రిజర్వ్ సంబంధించినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ నాన్న. ఓపెనింగ్ స్టాక్ లో అడ్జస్ట్ చేయాలి సార్. ఓపెనింగ్ స్టాక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఇన్ స్టాక్ రిజర్వ్ అనేది ఎవరి బుక్స్ లో అడ్జస్ట్మెంట్? ఫస్ట్ అది నువ్వు చెప్పు నాకు. హెడ్ ఆఫీస్ బుక్ లో సార్. హెడ్ ఆఫీస్ బుక్స్ లో అడ్జస్ట్మెంట్ నాన్న. కానీ ఈ గూడ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? బ్రాంచ్ లో గూడ్స్ ఉండిపోయినాయి. లాస్ట్ ఇయర్ బ్రాంచ్ లో స్టాక్ ఉండిపోతే స్టాక్ ఎంత ఉండిపోయింది చెప్పు? లాస్ట్ ఇయర్ పైన స్టాక్ అని చెప్పి ఫినిష్ గూడ్స్ ఎంత ఇచ్చాడు? 9,200 బ్రాంచ్ ఇచ్చాడా? yes sir, దానికి సంబంధించి హెడ్ ఆఫీస్ లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసిన స్టాక్ రిజర్వ్ ఎంత? 1,200. ఇప్పుడు ఆ 9,200 ని డెబిట్ చేశానా లేదా నేను ఇక్కడ? yes sir, అంటే ఇప్పుడు నేను అమ్మేస్తానా లేదా? yes sir, అమ్మేసినప్పుడు ఈ ప్రాఫిట్ రిలీజ్ అవుతుందా అవదా? రియలైజ్ అవుతుంది సార్. అది ఎవరు రికార్డ్ చేసుకుంటారు? హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ బ్రాంచ్ మాత్రం కాదు. బ్రాంచ్ బుక్స్ లో స్టాక్ రిజర్వ్ ఎటువంటి ఎంట్రీ ఉండదు, ఎందుకంటే బ్రాంచ్ కి ఆ విషయం మీద ఇన్ఫర్మేషన్ ఏమి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. yes sir, ఆల్రెడీ డిపార్ట్మెంట్ అకౌంట్స్ లో కూడా మనం ఇది డిస్కస్ చేసాం, గుర్తుందా? కన్సాలిడేటెడ్
P&L లోనే మనం దాన్ని ఏం చేసాం, అడ్జస్ట్ చేసి సో అలాగే ఇక్కడ కన్సాలిడేటెడ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా హెడ్ ఆఫీసే చేస్తుంది కాబట్టి హెడ్ ఆఫీస్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్న. కానీ ఇది బ్రాంచ్ కి ఎటువంటి సంబంధం లేదు. స్టాక్ రిజర్వ్ నేను తర్వాత చేస్తాను, పాయింట్ పక్కన పెడదాం. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ సేల్స్ అన్న. సో సేల్స్ ఇక్కడ రాస్తాను బై సేల్స్. సో సేల్స్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ 65,200. నెక్స్ట్ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. సో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఎక్కడ రాయాలి? అది క్రెడిట్ హెడ్ సైడ్ ఆఫీస్ సార్. లో క్రెడిట్ చేయాలి. హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నాయి కాబట్టి గూడ్స్ క్రెడిట్ చేయాలి, అంతేనే కదా? ఎస్ సార్. సేల్ అయినా బయటకు వెళ్ళిపోయినట్టే, గూడ్స్ అంటే బ్రాంచ్ అయినా బయటకు వెళ్ళిపోయినట్టే. ఇవేమో బ్రాంచ్ కి వెళ్తాయి, ఇవేమో బయట కస్టమర్స్ కి వెళ్తాయి. మరి గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ రాయాలి? డెబిట్ సైడ్ సార్. గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ ఎంత రాయాలి? 44,500. 44,500. 46,000 సార్. 46. 44,500 రిసీవ్డ్ నాన్న. అలాగే ఇన్ ట్రాన్సిట్ కూడా ఉన్నాయి కదా, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎస్ సార్. 46. 1,500. సో టోటల్ అన్న ఈ గేజ్ కొంచెం ఇబ్బందిగా ఉందన్న, ప్లేస్ సరిపోవట్లేదు. సో దీన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా? జీపీని కొంచెం ట్రేడింగ్ అకౌంట్ కింద బాగా తీసుకెళ్తున్నాను. సో టోటల్ ఎంతనా? 46 సార్. 46,000. సారీ హెడ్ ఆఫీస్ కాదు, బ్రాంచ్. గూడ్స్ ఎవరికి వచ్చినాయి? బ్రాంచ్ కి రానే 46,000. మా ఓకేనా? ఎనీ డౌట్స్? నో సార్. రైట్. ఇప్పుడు నాకు చెప్పు, నెక్స్ట్ నోట్ పాయింట్ 1 ఆల్రెడీ ఎంట్రీస్ రాసుకున్నాం కాబట్టి ఆ ఎంట్రీస్ ని బేస్ చేసుకుని నేను జిఐటి కూడా రాశాను. ఓకేనా? రైట్. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా నేను ట్రేడింగ్ P&L లో రాయగలిగేది? క్లోజింగ్ స్టాక్ సార్. స్టాక్, వెరీ గుడ్. క్లోజింగ్ స్టాక్, బై క్లోజింగ్ స్టాక్. దీనిలో రా మెటీరియల్ క్లోజింగ్ స్టాక్ కావాలి, ఫినిషింగ్ గుడ్స్ క్లోజింగ్ స్టాక్ ఏమైనా ఇచ్చాడా? రా మెటీరియల్ 2,300 ఇచ్చాడు సార్. హెడ్ ఆఫీస్ 2,300 ఉంటుంది. అసలు రా మెటీరియల్ అనేది బ్రాంచ్ లో ఉండదు. ఎస్ సార్. మరి ఫినిషింగ్ గుడ్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఏదైనా ఉందా? దేర్ వాస్ నో స్టాక్. లేదు. కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడు? స్టాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పాడు సెంటెన్స్? టు వాల్యూ ది ఫినిష్డ్ గుడ్ స్టాక్ ఎట్ హెడ్ ఆఫీస్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఎస్ సార్. ఫ్యాక్టరీ కాస్ట్ కి వాల్యూ చేయాలి అని చెప్పాను నేను. ఓకేనా? రైట్. సో మన ఇక్కడ ఉన్న హెడ్ స్టాక్ ఎంత, ఇక్కడ ఉన్న స్టాక్ ఎంత అని తెలుసుకోవడం కోసం ఇంకొక చిన్న హింట్ ఇచ్చాను. నువ్వు అబ్జర్వ్ చేస్తే మన స్టాక్ ని వాల్యూ చేయడం కోసం 2 దారులు ఉంటాయి. ఒకటి, జీపీ తెలిస్తే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ షీట్ ఫిగర్ స్టాక్ అయిపోతుంది. అవునా? ఎందుకంటే సేల్స్ ఉంది, పర్చేజ్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. సో జీపీ తెలిస్తే బ్యాలెన్స్ షీట్ ఫిగర్ స్టాక్ అయిపోతుంది. లేదు అంటే స్టాక్ డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ అన్ని తీసుకుని దానిలో సేల్ ఎంత ప్రపోర్షన్ అయిందో చూసి కాస్ట్ ఆఫ్ గుడ్స్ కొనుక్కుని ప్రపోర్షనల్ గా కూడా స్టాక్ ని వాల్యూ చేయొచ్చు. 2 దారులు ఉన్నాయి. అక్షయ్ వింటున్నారా? ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ నాకు జీపీ తెలుసా తెలీదా క్వశ్చన్ లో? అది మనం క్యాల్కులేట్ చేయొచ్చు సార్. చెయ్యొచ్చు. ఎలా చేయొచ్చు చెప్పు. ఫస్ట్ నేను బ్రాంచ్ కి చేస్తాను. బ్రాంచ్ పాయింట్ ఆఫ్ లో చెప్పినాను. ఫస్ట్ బ్రాంచ్. సో బ్రాంచ్ కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ లో హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి ఎంతకు అమ్మింది? 15% ప్లస్ కాస్ట్ ప్లస్ 15% సార్. మనకి తెలిసింది సేల్ ఉంది ఇక్కడ. సేల్స్ మీద అయితే కనుక క్యాలిక్యులేట్ చేయగలమా చేయలేమా? ఎస్ సార్. చెయ్యి అయితే ఎంత? సో జీపీ క్యాలిక్యులేషన్. సో జీపీ ఆఫ్ బ్రాంచ్ గ్రాస్ ప్రాఫిట్. సో సేల్స్ ఎంత ఇచ్చాడు అన్న? 65,200. 65,200 ఇంటూ 15 బై 15 by cost plus 15. 115. Yes, అంటే sir. 15 by 115 ఎందుకని? 15% ఆన్ కాస్ట్ సేల్ మీద అయితే యాడ్ చేయాలి కదా నాన్న. ఆ క్యాలిక్యులేట్ చేసి ఎంత చెప్పు నాకు, జీపీ ఎంత చెప్పు నువ్వు క్యాలిక్యులేట్ చేసి. 8504.34. 65,200 మీద 15 by 115. 8504.34. 8504. అంతేనా? Yes, sir. అమ్మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. 30% కట్ సార్. అసలు హెడ్ ఆఫీస్ అమ్ముతుందా ఇక్కడ? నీకు హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి పంపించిన గూడ్స్ అంటే దీనిలో ఉన్నది 50% మార్జిన్, దీనిలో కాదు.
ఎస్ సార్ 30% దీనిలో ఉన్న మార్జిన్ ఎంత 30% అంటే 30/130 30% డైరెక్ట్ అయినా 30% సార్ 30%. మరి 15% ఏంటి మరి? అది హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి అది స్టాక్ రిజర్వ్ గురించి మనం క్యాల్కులేట్ చేసినప్పుడు అది స్టాక్ రిజర్వ్ కోసం సంబంధించిన వాల్యూ. బ్రాంచ్ కి అసలు ఇన్ఫర్మేషన్ తెలుసా తెలీదా? తెలియదు సార్. బ్రాంచ్ కి ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన అవసరం లేదు. దాని గురించి బ్రాంచ్ అకౌంట్ ఎక్కడ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కనుక్కుంటుంది బ్రాంచ్ ఇండివిజువల్ గా కనుక్కుంటున్నాం. ఓకేనా? సో 85 is wrong. సో ఆన్సర్ ఇస్ 19,560. రైట్. మా అర్థమవుతుందా నాన్న? కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? ఇక్కడ ఉన్నావా? ఉదయాన్నే నిద్ర లేపేసానా? రైట్. 19,560. మా క్లియరే కదా? ఎనీ డౌట్స్? నో సార్. అప్పుడు బ్రాంచ్ లో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ తెలుసు, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ తెలుసు, జీపీ తెలుసు, సేల్స్ తెలుసు. ఆటోమేటిక్ గా నేను ఏం కనుక్కోగలను? జిఎస్బి ఇక్కడ ఉండదు. ఫినిష్డ్ గూడ్స్ ఇస్ ద బ్యాలెన్స్ ఫిగర్. అవునా కాదా? ఎస్ సార్. వాట్ ఇస్ ద బ్యాలెన్స్ ఫిగర్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఇన్ బ్రాంచ్? తొందరగా 9560. ఓకేనా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను ఆక్సిజన్, జాగ్రత్తగా విను. ఈ 9560లో 1500 ఉన్నాయని నేను అంటాను. అనొచ్చా అనకూడదా? 9560లో 1500 GIT ఉంది కదా, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ లో ఉన్నాయి కదా, అవి 9560లో కలిసి ఉన్నాయా లేవా? 9560 గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అవి అమ్మేసామా? ఉండవు సార్. మనం అది డిస్పాచ్ ఎంట్రీ రాసేస్తాం కదా సార్. రాంగ్. జాగ్రత్తగా విను. అవి ఉంటాయి దానిలోనే. ఎందుకంటే ఇన్ ట్రాన్సిట్ అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడు రాసిన ఎంట్రీ ఇది? గూడ్స్ సెండ్ చేసినప్పుడు. ఈ రెండులో వాడు పంపిస్తే నాకు ఇంకా రాలేదు కాబట్టి గూడ్స్ నేను ఇన్ ట్రాన్సిట్ అని రాశాను. మరి నాకు ఇంకా గూడ్సే రానప్పుడు అవి నేను అమ్మగలను అసలు? నో సార్. నేను అది హెడ్ ఆఫ్ బ్రాంచ్ పంపించడానికి. బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు బ్రాంచ్ అమ్మగలదు అసలు? వాటిని అమ్మలేదు కదా. అంటే 65,200 సేల్ చేసింది ఏ గూడ్స్ ని? ఓన్లీ ఇవి ఇయర్ ఎండ్ 9,200 ఓపెనింగ్ ని, 44,500 రిసీవ్ అయిన వాటిని, వీటినే కదా అమ్మగలం. ఎస్ సార్. కానీ ఇక్కడ స్టాక్ రాకపోయినా మనం దారిలో ఉంది కాబట్టి యాడ్ చేసాం. ఈ స్టాక్ అంతా కూడా స్టాక్ లో ఉండిపోయిందని అర్థం. ఇచ్చే బ్యాలెన్స్ ఫిగర్ ఇట్ ఇన్క్లూడ్స్ GIT. ఎస్ సార్. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ కౌశిక్. ఇప్పుడు నీ పని. కౌశిక్, బ్రాంచ్ కంప్లీట్ క్లియర్ అనే డౌట్ ఉందా బ్రాంచ్ లో? కౌశిక్ సార్ బ్రాంచ్ క్లియర్ అనే ఏమైనా డౌట్ ఉందా బ్రాంచ్ లో? బ్రాంచ్ కాలం రైట్. క్లియర్ కదా. ఇప్పుడు హెడ్ ఆఫీస్ కాలం కి వెళ్దాం. హెడ్ ఆఫీస్ సంగతి చెప్పు. హెడ్ ఆఫీస్ సంగతి ఏం చేద్దాం? హెడ్ ఆఫీస్ కూడా జీపీ తెలుసా తెలీదా? జీపీ ఎలా వస్తుందన్న? సేల్స్ ఎంత హెడ్ ఆఫీస్ ది? 2 lakhs. 2 lakhs మీద ఎంత మార్జిన్ వస్తుంది దానికి? మాట్లాడు. 2 lakhs మీద 30% మార్జిన్ వస్తుందా రాదా? కౌశిక్, వాయిస్ వినబడుతుందా? 30% అంటే ఎంత? 60,000. ఇప్పుడు హెడ్ ఆఫీస్ కి ప్రాఫిట్ అంటే బయట కంపెనీ 2 lakhs మీదనా ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందా? బ్రాంచ్ కి 15% మీద ఇస్తాం కదా. బ్రాంచ్ మీదే వచ్చింది. నాకు బ్రాంచ్ కింద కూర్చి పంపించాం. 46,000. 46,000 మీద కూడా నాకు ప్రాఫిట్ వస్తుందా రాదా? ఎస్ సార్. ఎంత పర్సెంటేజ్? 15%. 15/115. ఇది స్కేల్. మన 15% కాస్ట్ కన్వర్షన్. జాగ్రత్త. కూడా రైట్. ఎంత? 66,000. టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ది హెడ్ ఆఫీస్ 66,000. మీనింగ్ అర్థమవుతుందా? మరి ఎవరికైనా క్యాలిక్యులేషన్ డౌట్ ఉంటే అడగచ్చు. బ్రాంచ్ అయితే ఒకరికే అమ్ముతుంది కాబట్టి 30% మార్జిన్ అడగాలి. డైరెక్ట్ గా కాస్ట్ మీద సేల్స్ మీద 30% మార్జిన్ వేసాం. అయితే హెడ్ ఆఫీస్ కి వచ్చేప్పటికి సేల్స్ మీద 30% ప్లస్ వాటి కాస్ట్ మీద పంపించిన గూడ్స్ ఉన్నాయి కదా, హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ కి పంపించిన కదా, దీనిలో కూడా మార్జిన్ ఉంటుంది. దీనిలో మార్జిన్ ఎంత అంటే 6,000. టోటల్ 66,000 is the GP of head office. Then what is the finished goods value? 15,000. Finished goods value ఎంత అన్నా?
15,000. 15,000 బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇది అర్థమవుతుందా? సో స్టాక్ ని ఈజీగా మనం ఇలా జీపీ రేషియో ఇచ్చాడు కాబట్టి రివర్స్ వర్కింగ్ చేసి కనుక్కోవచ్చు. ఎనీ డౌట్స్? No, ఈ sir. క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ 60 మార్క్స్ క్వశ్చన్ నాను, అందుకే చాలా స్లోగా చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి మోడల్ వస్తే మీరు చేయాలి సొంతంగా. సో ఎవరికైనా ఏదైనా డౌట్ జీపీలో అడగచ్చు. మా ఎంటైర్ అంటే జస్ట్ ఈ రెండింటిని టోటల్ చేసి మీరు ఎంటైర్ కాలం మీరు తయారు చేసిన తర్వాత నేను వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లియరే కదా జీపీ వరకు అందరికి? రైట్. నెక్స్ట్ కౌశిక్ అయిపోయింది పని. నెక్స్ట్ నిర్మల్ రాలేదు కదా. గంగాధర్. వాడికి కొద్దిగా పని ఉండి బయటకు వెళ్ళాడు. నో ప్రాబ్లం. గంగాధర్. సార్. గంగాధర్ జీపీ క్యాలిక్యులేషన్ వరకు క్లియర్ అయినా అంతా నీకు అర్థమైందా ఇది? సార్ అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు జీపీలో నుంచి నాకు జాగ్రత్తగా అర్థం వచ్చే, జీపీలో నుంచి నేను ఫస్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా అర్థం వచ్చే. హెడ్ ఆఫీస్ కి తర్వాత బ్రాంచ్ యొక్క టోటల్ జీపీ 19,560 లో నుంచి ఈ ఎక్స్పెండిచర్స్ అన్ని తీస్తే దెన్ వాట్ ఇస్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ బ్రాంచ్? మరి ఎవరు మాట్లాడకండి, గంగాధర్ చెప్తాడు. 7,060. ఎంతనా? 7,060. 7,060. సార్. అయితే నేను ఇది రాయడానికన్నా ముందు బ్రాంచ్ కి సంబంధించి ఇంకొక పాయింట్ ఉంది అక్కడ, అబ్జర్వ్ చేయి. నేను అదే అడుగుతుంది. ప్రాఫిట్ అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్పను కదా, బ్రాంచ్ ఇంకేం లేవా, ఎక్స్పెండిచర్ ఇన్కమ్స్ ఏం లేవా ఇంకా? మై డియర్ గంగాధర్, క్వశ్చన్ ఏముంది? లాస్ట్ పాయింట్ స్టాక్ రిజర్వ్ కి బ్రాంచ్ కి సంబంధం లేదు. ఎవరు చేయాల్సిన అడ్జస్ట్మెంట్ అని చెప్పాను అది నేను. హెడ్ ఆఫీస్. కాబట్టి స్టాక్ రిజర్వ్ సంబంధం లేదు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చదువు. బోనస్. బోనస్ ఎంటైటిల్ అన్నాడు కానీ పే చేసామని చెప్పాడా? నో సార్. అంటే ప్రావిజన్ క్రియేట్ చేసుకోవాలి లేదా లైబిలిటీ క్రియేట్ చేసుకోవాలి. ప్రావిజన్ ఆన్ బోనస్, బోనస్ పేయబుల్. అవునా కదా? సార్. ఎంత బోనస్ పేయబుల్? 156. Then what is the profit of branch? స్టాక్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ 6904. నేను మాట్లాడుతుంది బ్రాంచ్ గురించి, హెడ్ ఆఫీస్ గురించి కాదు. The adjustment of stock reserve in the books of head office, it is not in the books of branch. మళ్ళీ చెప్తున్నాను నేను. The adjustment of stock reserve elimination అనేది నేను ఇన్కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ బుక్స్ లో చెప్పాను నేను. బ్రాంచ్ బుక్స్ కి ఏం సంబంధం లేదు. ఓకేనా? సో బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రాఫిట్ ఎంతనా? 6904. రైట్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్, జాగ్రత్తగా వినాలి గంగాధర్. గంగాధర్, ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ హెడ్ ఆఫీస్ నేను అన్నాను అనుకో. హెడ్ ఆఫీస్ కి వచ్చిన ఈ ప్రాఫిట్ తో పాటుగా హెడ్ ఆఫీస్ ఇంకా అడ్జస్ట్మెంట్ ఏం చేస్తుంది? స్టాక్ రిజర్వ్ ని అడ్జస్ట్ చేస్తుంది కదా. హెడ్ ఆఫీస్ యొక్క ప్రాఫిట్ లోంచి స్టాక్ రిజర్వ్ ని అడ్జస్ట్ చేయాలి. లేదు హెడ్ ఆఫీస్ కూడా రాసేసి ఎంటైర్ బిజినెస్ నుంచి చేస్తానన్నా చేయొచ్చు, తప్పేమీ కాదు. కానీ ఈ అడ్జస్ట్మెంట్ ఎవరు చేసే అడ్జస్ట్మెంట్ ఏం చెప్పాను నేను? హెడ్ ఆఫీస్. కాబట్టి హెడ్ ఆఫీస్ బుక్స్ లోనే అడ్జస్ట్ చేస్తాం. రైట్. హెడ్ ఆఫీస్ బుక్స్ లో లాస్ట్ ఇయర్ స్టాక్ మీద ఉన్న ఓపెనింగ్ స్టాక్ మీద రిజర్వ్ ఇప్పుడు ఏమవుతుంది? ఓపెనింగ్ స్టాక్ మీద రిజర్వ్ ఇప్పుడు ఇన్కమ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఓపెనింగ్ స్టాక్ నేను ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. బ్రాంచ్ లో ఓపెనింగ్ స్టాక్ 9,200 రాసానా? ఇది నేను ఇప్పుడు అమ్మేశానా? అంటే మీరు దీని మీద స్టాక్ మీద రిలీజ్ అయిపోతుంది కదా. రిలీజ్ అవ్వాలంటే ఇన్కమ్ క్రియేట్ అవ్వాలా, డెబిట్ అవ్వాలా? క్రెడిట్ అవ్వాలి. సో అందుకనే క్రెడిట్ చేస్తున్నాను. ఎంతో చెప్పు, స్టాక్ రిజర్వ్ ఎంతో చెప్పు. సో 9,200 మీద స్టాక్ మీద ఉన్నటువంటి రిజర్వ్ వాల్యూ ఎంత? సో ఈ గూడ్స్ ఎవరికి పంపించిన గూడ్స్? హెడ్ ఆఫీస్ బ్రాంచ్ పంపించాడు. హెడ్ ఆఫీస్ పంపించిన బ్రాంచ్ పంపించాడు. ఎంత మార్జిన్ యాడ్ చేశాడు? 15% ఆన్ కాస్ట్. మరి ఇది కాస్టా సేలా? ఇది బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాస్ట్, బట్ హెడ్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది? సేల్. సేల్ అంటే దీనిలో 15 బై ఎంత చేయాలి నేను? 115. మా అర్థమవుతుందా? 1200. ఎంత అవుతుందా? 1200. సో డెబిట్ హెడ్ ఆఫీస్ బుక్స్ 1200 ఇన్కమ్ రిలీజ్ చేసాం. ఓకేనా?
అండ్ ఇన్ ద సేమ్ వే టు స్టాక్ రిజర్వ్ ఆన్ క్లోజింగ్ స్టాక్ కూడా చేయాలి కదా. ఎస్ సార్. సో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ బ్రాంచ్ ఎంత ఉండిపోయింది? 9560 జీరో. ఎస్ సార్. కనబడుతుందా? ఎస్ సార్. మరి 9560 కూడా మార్జిన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. మరి ఇది నేను ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొచ్చి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, ఇక్కడ రాశాను, ఇది తీసుకెళ్లి ప్రాఫిట్ లో కలిసిపోయింది. నేను ఈ గూడ్స్ అన్ని ఇక్కడ రాశాను, జిఎస్బి అని రాసుకున్నాను, ఇవన్నీ అమ్మేసాను ఊహించుకుంటున్నాను నేను. మా డిపార్ట్మెంట్ అకౌంట్స్ కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసాం. ఇక్కడ నేను జిఎస్బి అని రాశాను అంటే నేను అమ్మేసాను ఊహించుకున్నాను. దీని మీద ప్రాఫిట్ 15% దేనిలో కలిసిపోయింది? జీపీలో కలిసిపోయింది. ఎస్ సార్. ఈ జీపీ ఇక్కడికి వచ్చేసింది. కానీ నిజంగా మాట్లాడితే ఈ జీపీలో ఈ గూడ్స్ అన్ని అమ్మేసామా అంటే ఈ గూడ్స్ బయటికి అమ్మేసామా? అమ్మలేదు. ఈ గూడ్స్ లో కొంత ఎక్కడ ఉండిపోయింది? పంపించిన గూడ్స్ లో బ్రాంచ్ దగ్గర స్టాక్ లో ఉండిపోయింది. ఎస్ సార్. మరి ప్రాఫిట్ మార్జిన్ దేనిలో కలిసిపోయింది? 66 జోన్ లో మరి దాన్ని నేను ఏం చేయాలి ఇప్పుడు? తగ్గించాలి. ఎలిమినేట్ చేయాలి కదా. ఎస్ సార్. అదే నేను డెబిట్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేట్ చేయి. 9560 into 15/150. 1247. 1247 అప్రాక్సిమేట్ వాల్యూ 1247. అమ్మా అర్థమవుతుందా నాన్న? ఎనీ డౌట్స్? ఎస్ సార్, అర్థమవుతుంది. The stock reserve is adjusted in the books of head office because it is an adjustment relating to head office. Right? So 1200 stock reserve credit to opening, close stock మధ్యమో డెబిట్ రిలేషన్ మైనస్ చేస్తుంది, ఎందుకంటే ప్రాఫిట్ లో ఏమైంది? కలిసిపోయింది కాబట్టి. ఎస్ సార్. Right now, then what is the profit? Net profit of the head office, please. 17,053. 17,053 అంతేనా? ఎస్ సార్. సో దిస్ ఇస్ ద ప్రాఫిట్ ఆఫ్ ది హెడ్ ఆఫీస్. రైట్ నా? సో దీంతో మనకి కాలనర్ ఫామ్ కంప్లీట్ అయిపోయిందని. సో మీరు ఇంక చేయాల్సింది ఏంటంటే రెండింటిని టోటల్ చేసి ఇక్కడ ఏమైనా ఉంటే చేయడం, లేకపోతే టోటల్ చేసి టోటల్ కాలం లో ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. వాట్ ఈస్ ద ఓవరాల్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్? 17,053 plus 6,904. The total is 23,957. రైట్ నోట్స్ ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆలోచించుకున్నాను. అందరికీ నేను ఒక 2 minutes గ్యాప్ ఇస్తున్నాను. నేను గ్యాప్ తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, నాకు చెప్పాలి సమాధానం. సో అందరూ చెక్ చేసుకున్నారు నాన్న? ఎవరికైనా ఏమైనా డౌట్స్? క్యాలిక్యులేషన్ లో డౌట్స్? సో ఎందుకు 15/150 వేసాను, ఎక్కడే వేస్తాను అర్థం చేసుకోవాలి సెంటెన్స్ ని బట్టి. కౌశిక్ నా వాయిస్ వినబడుతుందా? యశ్వంత్ సార్
యశ్వంత్ నీకు ఇదంతా అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. రైట్ యశ్వంత్, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పాలా? సార్ ఆలోచించు, కంగారు పడకు, ఓకేనా? జాగ్రత్తగా ఆలోచించు. సో మనం ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలను. యూ కెన్ సే అనాలిసిస్ ఆఫ్ ప్రాఫిట్. సో మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? సో అనాలిసిస్ ఆఫ్ ప్రాఫిట్ నేను పాయింట్స్ లో రాస్తున్నాను. రైట్, ఇక్కడ మనం ఏదైతే రాసామో దీన్ని ఇక్కడ రాస్తున్నాను, ఓకేనా? సో నేనేమంటానంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది హెడ్ ఆఫీస్, నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది బ్రాంచ్, ఓకేనా? ఈ రెండు ప్రాఫిట్స్ తీసుకుంటాం కదా. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇండివిజువల్ గా హెడ్ ఆఫీస్, ఇండివిజువల్ గా బ్రాంచ్, ఓకేనా? ఎస్ సార్. ఈ రెండింటికి ఏ అడ్జస్ట్మెంట్స్ మనం చేస్తున్నాం? ఇంకా నేను మాట్లాడుతున్న జనరల్ ఎక్స్పెండిచర్ గురించి కాదు, స్టాక్ రిజర్వ్స్ గురించి మాత్రమే. ఎందుకంటే జనరల్ గా ఒకవేళ స్టాక్ రిజర్వ్ లాంటి కాన్సెప్ట్ పక్కన ఎవరికి వాడు సేల్ చేసుకుంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది బ్రాంచ్, నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది హెడ్ ఆఫీస్ రెండు ఉంటాయి కదా. అవి కాకుండా దానికి చేసే అడ్జస్ట్మెంట్ జనరల్ గా ఏముంటాయన్న? స్టాక్ రిజర్వ్ ఆన్ ఓపెనింగ్ స్టాక్, దీన్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి, అవునా కదా? ఎస్ సార్. స్టాక్ రిజర్వ్ ఆన్ క్లోజింగ్ స్టాక్ యాడ్ సార్. మైనస్ చేయాలా? స్టాక్ రిజర్వ్ ఆన్ ఓపెనింగ్ స్టాక్ ని ప్లస్ చేయాలి, Add స్టాక్ చేయాలి. రిజర్వ్ ఆన్ క్లోజింగ్ స్టాక్ ని మైనస్ చేయాలి. యశ్వంత్ ఎవరు? యశ్వంత్ పర్వాలేదు, కంగారు ఏం లేదు, జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు, ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ రియలైజ్ అయింది కదా సార్. ఓపెనింగ్ స్టాక్ రిలీజ్ అయినప్పుడు ఏడవాలి కదా ప్రాఫిట్, మరి అందుకే ప్లస్ చేయాలి. ఓకే అంతే. క్లోజింగ్ స్టాక్ అనేది రిలీజ్ అవ్వదు కాబట్టి మనం మైనస్ చేయాలి కదా. ఎస్ సార్. కొంచెం ఆలోచించే, నేను కావాలని కన్ఫ్యూజ్ చేస్తాను, అంతకుమించి ఏం లేదు. ఒక 1 minute గ్యాప్ తీసుకో, ఆలోచించి సమాధానం చెప్పు. సో నెట్ ప్రాఫిట్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఓకేనా? ఎస్ సార్. నెట్ ప్రాఫిట్ ఆఫ్ బ్రాంచ్ ఓకేనా? ఎస్ సార్. స్టాక్ రిజర్వ్ ఆన్ క్లోజ్ ఓపెనింగ్ స్టాక్ ఏం చేయాలి? దాన్ని రియలైజ్ అని యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. సో స్టాక్ రిజర్వ్ ఆన్ క్లోజ్ స్టాక్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో అప్పుడు మనకు వచ్చేది ఏంటన్నా? టోటల్ ప్రాఫిట్ ఆర్ ఎంటైర్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్. అదే కదా మనకు వచ్చింది ఇక్కడ 23,957. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ప్రాఫిట్ ఆఫ్ ఏ బ్రాంచ్ ఒకటి మాట్లాడదాం. సో బ్రాంచ్ ప్రాఫిట్ అంటే ఏంటి? సేల్ జస్ట్ చేసినప్పుడు నేను ఏ క్వశ్చన్ అడిగితే దానికి లాజిక్ ఉంటుంది, దానికి అర్థం ఉంటుంది, ఆలోచించి కంగారు పడ. ప్రాఫిట్ ఆఫ్ ఏ బ్రాంచ్ అంటే ఏంటి? సేల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్. రైట్, బ్రాంచ్ సేల్ ఎంత చేసింది? 65 to 1. అక్కడ దానికి వచ్చిన నెట్ ప్రాఫిట్ ఎంత? 6904. రైట్, నీ కోసం నేను అది రాస్తాను. సో యు ఆర్ సేయింగ్ దట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది బ్రాంచ్ అని అర్థం నువ్వు చెప్తున్నావు, అంతేనా? ఎస్ సార్. అయితే నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఉంది దీనిలో. బ్రాంచ్ అమ్మిన దాని వల్ల వచ్చిన ప్రాఫిట్ 19,6,904 అన్నావు నువ్వు, కరెక్టే. కానీ బ్రాంచ్ దగ్గరికి వచ్చిన ఈ గూడ్స్ మీద కూడా హెడ్ ఆఫీస్ డబ్బులు ఎర్న్ చేసింది కదా. ఎస్ సార్. మై డియర్ ఫ్రెండ్, అర్థమవుతుందా? ఎస్ సార్. ఎక్కడ ఉంది దానిలో చెప్పేది? హెడ్ ఆఫీస్ బ్రాంచ్ గూడ్స్ పంపించిందా? ఎస్ సార్. హెడ్ ఆఫీస్ దాని మీద ఎర్న్ చేసిందా చేయలేదా? ఎస్ సార్. ఎంత ఎర్న్ చేసింది దాని మీద? ఇచ్చిన డేటా క్యాలిక్యులేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. హెడ్ ఆఫీస్ ఎర్న్ ఎంత చేసింది బ్రాంచ్ గూడ్స్ మీద? 15% సార్. అంటే ఎంతది? 6,000. కొంచెం ఆలోచించా. యశ్వంత్, నేను నెంబర్స్ అడుగుతున్నాను కదా, అర్థమవుతుందా? ఎస్ సార్. యశ్వంత్, కంగారు పడాల్సి వస్తుంది జస్ట్ అనాలిసిస్ కోసం. ఎందుకంటే దీనికి కొంచెం మళ్ళీ మనం డిపెండెంట్ కి వెళ్ళినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదని ఇంకొంచెం ఇన్ డీటెయిల్ గా వెళ్తున్నాను నేను, అంతే. ఓకేనా? కొంచెం జాగ్రత్త.
సో నేను అంటున్నాను నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది బ్రాంచ్ అంటే దిస్ ఈస్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై బ్రాంచ్. దిస్ ఈస్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై బ్రాంచ్. ఓకేనా? ఎస్ సార్. అప్పుడు నేను ఇంకో ప్రాఫిట్ అంటున్నానా, ప్రాఫిట్ ఎర్న్డ్ బై హెడ్ ఆఫీస్ ఆన్ బ్రాంచ్ గూడ్స్ అనొచ్చా? ఎస్ సార్. బట్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు బ్రాంచ్. అసలు బ్రాంచ్ ఉండడం వల్లే కదా అది పంపించాడు, అందుకే కదా గూడ్స్ వచ్చాయి. ఎస్ సార్. ఓకేనా? సార్ బ్రాంచ్ ప్రాఫిట్ లో ఇంక్లూడ్ చేయం కదా సార్? రైట్ అండి, మనం ఇంక్లూడ్ చెయ్యం. బట్ కానీ యాక్చువల్ గా బ్రాంచ్ వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చిందో నేను క్వశ్చన్ అడిగాను అనుకో, బ్రాంచ్ వల్ల వచ్చిన ప్రాఫిట్ నువ్వు చెప్పు. కేవలం 6904 ఒకటే నాకు బ్రాంచ్ వల్ల వచ్చిన ప్రాఫిటా? స్టాక్ మీద ఉన్న ఇప్పుడు హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి పంపించింది కదా గూడ్స్, మరి దాని మీద ప్రాఫిట్ రాలేదా? వస్తుంది సార్. అంటే ద బ్రాంచ్ గూడ్స్ మీద, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ బ్రాంచ్ గూడ్స్ మీద. సో బ్రాంచ్ గూడ్స్ మీద ప్రాఫిట్ ని ఇద్దరు రిలేట్ చేస్తున్నారు. ఎస్ సార్. ఒకరు హెడ్ ఆఫీస్ రిలేట్ చేస్తుంది కొంత, ఇంకో కొంత పార్ట్ బ్రాంచ్. మీనింగ్ అర్థమవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ అదనమాట. సో ప్రాఫిట్ ఆఫ్ ది బ్రాంచ్ గూడ్స్ ఇంకా నీకు అర్థం అవడం కోసం నేను కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఎస్ సార్. బ్రాంచ్ గూడ్స్ కి సంబంధించిన ప్రాఫిట్ అంటే బ్రాంచ్ కి సంబంధించిన గూడ్స్ బ్రాంచ్ అమ్మింది, ఆ బ్రాంచ్ గూడ్స్ ని మళ్ళీ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కూడా అమ్మింది కదా. ఎస్ సార్. మరి అది కూడా బ్రాంచ్ గూడ్స్ మీద వచ్చిన ప్రాఫిటే కదా. ఎస్ సార్. యశ్వంత్ ఏం డౌట్ ఉంటే అడుగు, పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. ఇదేమో 6904 నెంబర్స్ చేస్తాను నీకోసం అర్థం అవడం కోసం. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఇక్కడ ఉన్న ఈ ప్రాఫిట్ వాల్యూ ఎంత చెప్పు. ఈ 46,000 మీద ఎర్న్ చేసిన ప్రాఫిట్ ఎంత? 6,000. రండి. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది మళ్ళీ వెంటనే. ఏం క్వశ్చన్ రైజ్ అవుతుంది? ఈ రెండు రిలీజ్ అయ్యాయా? ఇది రియలైజ్డ్ ప్రాఫిట్ అవునా కదా? అవును సార్. మరి 6,000 ఎక్కడి నుంచి వచ్చిన ప్రాఫిట్? హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కమ్మిన గూడ్స్ లో ఉన్న ప్రాఫిట్. మరి గూడ్స్ అన్ని బ్రాంచ్ కి చేరాయా? చేరాయి. చేరినప్పటికీ వీటి మీద మొత్తం బ్రాంచ్ అమ్మేసిందా? క్లోజింగ్ స్టాక్ మిగిలిపోయింది. మిగిలిపోయింది కదా. మరి మిగిలిపోయినప్పుడు హెడ్ ఆఫీస్ రిలీజ్ చేసినటువంటి 46,000 మీద నువ్వు చెప్పిన 6,000 రియలైజ్ అవుతుందా? నో సార్. మరి రియలైజ్ అవ్వకుంటే నేను 6,000 ఏం అడ్జస్ట్ చేయాలి? స్టాక్ రిజర్వ్ ఆన్ ఓపెనింగ్ స్టాక్ ని యాడ్ చేయాలి. ఎంత ఓపెనింగ్ స్టాక్ మీద స్టాక్ రిజర్వ్? 1200. యశ్వంత్ అంతేనా? స్టాక్ రిజర్వ్ ఆన్ క్లోజింగ్ స్టాక్ మీద ఏం కదని మైనస్ చేయాలి. ఎంత ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో? 1247. ఓకేనా? అంతే సార్. Then this profit is known as total branch profit. సో టోటల్ గా బ్రాంచ్ మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఇది మనం మాట్లాడాలి. ఎంత క్యాలిక్యులేట్ చేసేది? 6904 ప్లస్ 6,000 ప్లస్ 1200 మైనస్ 1247, 12,850. అంటే ఈ క్యాలిక్యులేషన్ చెప్తాను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఓకేనా? సో 6904 ఇస్ కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 6904 అనేది బ్రాంచ్ ట్రేడింగ్ అకౌంట్ P&L అకౌంట్ ద్వారా వచ్చిన ప్రాఫిట్. బట్ మిగిలిన ప్రాఫిట్స్ అన్ని కూడా ఇవి ఎక్కడి ద్వారా వచ్చిన ప్రాఫిట్స్? ఇవన్నీ హెడ్ ఆఫీస్ లో, హెడ్ ఆఫీస్ బుక్స్ లో అడ్జస్ట్ అయ్యే ప్రాఫిట్స్. ఓకేనా? ఎస్ సార్. ఎనీ డౌట్స్? నో సార్. Right. So this is called total branch profit. 12,857. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో బ్రాంచ్ అనాలిసిస్ అర్థం చేసుకోవాలని, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుంటే ఒక బేసిక్ కాన్సెప్ట్ నాకు. సో దీన్ని బేస్ చేసుకుని ఈ కాన్సెప్ట్ తోనే మళ్ళీ తర్వాత ఇండిపెండెంట్ బ్రాంచ్ ఎనాలో వద్దు, అప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకనే నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను. రైట్, బ్రాంచ్ ప్రాఫిట్ అనగానే 6904 మన మైండ్ లోకి వస్తుంది. రైట్, కానీ అది బ్రాంచ్ ఎర్న్ చేసిన ప్రాఫిట్. నిజంగా బ్రాంచ్ గుడ్స్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే యూ హ్యావ్ టు సే 6904 ప్రాఫిట్ అండ్ బై ది బ్రాంచ్, 6,000 is the profit and by the head office,
రైట్ అన్న. అండ్ స్టాక్ రిజర్వ్ ఆన్ ఓపెనింగ్ స్టాక్ విల్ బి అడ్జస్టెడ్ అండ్ స్టాక్ రిజర్వ్ ఆన్ క్లోజింగ్ స్టాక్ షుడ్ బి రెడ్యూస్డ్. ఇవన్నీ కూడా చేస్తే దెన్ ద రియలైజ్డ్ బ్రాంచ్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ బ్రాంచ్ గూడ్స్. ఎనీ డౌట్స్? కౌశిక్ అర్థమైందా నేను ఏం చెప్పానండి క్లియర్ గా? అర్థమైంది సార్. రైట్, థ్యాంక్ యూ. లోకేష్ అర్థమైంది సార్. పాయింట్ డిఫరెన్సియేషన్ బాగా తెలియాలన్న. డౌట్ ఉంటే అడిగినాను, ఒకసారి చెక్ చేసుకొని ఏం పర్వాలేదు. సో క్వశ్చన్ టైం తీసుకున్నా నష్టం ఏమి లేదు నాన్న. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండిపెండెంట్ బ్రాంచ్ నుంచి క్వశ్చన్ వస్తే ఈ మోడల్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ కాన్సెప్ట్ అంతటిని మనం చాలా డీటెయిల్ గా ఈవెన్ డిపెండెంట్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ లో కూడా మనం నేర్చుకున్నాం. మర్చిపోకూడదు. చాలా గ్యాప్ వచ్చింది, చాలా మంది క్యాలిక్యులేషన్స్ మర్చిపోతున్నారు, చూసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఇంకా? సో ఇంకెవరికి ఏ డౌట్ లేదు అంటే కనుక దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. సో క్వశ్చన్ లో ఇంకా ఏం అడుగుతున్నాడు వాడు మనల్ని? కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నానన్నా. ఎంటైర్ బిజినెస్ అంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ఎంటైర్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ది ఎంటైర్ బిజినెస్. సో లోకేష్ ఒక్కొక్క పాయింట్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి డేటా ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న తీసుకున్నట్టు చెప్తే నేను రాస్తాను. లోకేష్ ఓకే సార్. రైట్, చెప్పు. ట్రయల్ బ్యాలెన్స్ లో చూసి ఏం రాయగలమో అవి నువ్వు చెప్పు, నేను రాస్తాను. సో లయబిలిటీ సైడ్ ఏమున్నా, అసెట్ సైడ్ ఏమన్నా చెక్ చేసుకో. డేటార్స్. రైట్, డేటార్స్. అసెట్ సైడ్ కదా డేటార్స్. సో డేటార్స్ లో వాట్ ఇస్ ద హెడ్ ఆఫీస్ వాల్యూ, వాట్ ఇస్ ద బ్రాంచ్ వాల్యూ కలిపేద్దాం. 37,000 సార్ హెడ్ ఆఫీస్. స్టార్టింగ్ నుంచి వెళ్తాను. 37,000. ఓకే. బ్రాంచ్ లేదు సార్. లేదు. రైట్, టోటల్ 37,000. రైట్, నెక్స్ట్ క్యాష్. క్యాష్. ఓకే, క్యాష్. హెడ్ ఆఫీస్ 22,000. హెడ్ ఆఫీస్ 22,000. బ్రాంచ్ 1,000. 1,000. సో టోటల్ 23,000. 23,000. చెక్ ఇట్ అవుట్, చెక్ ఇట్ అవుట్. ఎస్ సార్. తప్పు జరుగుతుంది. సారీ సార్. ఏం తప్పు? ఫస్ట్ పాయింట్ సార్, బ్రాంచ్ అమిటెడ్ 1,500 టు ద హెడ్ ఆఫీస్. 1,500 క్యాష్ ఇన్ ట్రాన్సిట్ ఉంది కదా ఎంట్రీలో. ఎస్ సార్. ఎంట్రీ మరి నేను ఇందాక చెప్పాను, రికన్సిలేషన్ జరగకుండా కన్సాలిడేషన్ జరుగుద్దా అసలు? నో సార్. మరి రికన్సిలేషన్ ఎంట్రీ రాసినప్పుడు సిఐటి వస్తుందా రాదా? క్యాష్ ఇన్ ట్రాన్సిట్ వస్తుంది సార్. మరి యాడ్ చేయాలి కదా దాన్ని కూడా. అప్పుడు ఎంత అవుతుంది అది? 24,500. ఓకేనా? జాగ్రత్త పడాలని. ఎలాంటి మిస్టేక్స్ మనం చేస్తాం అన్నమాట ఎగ్జామినేషన్, అందుకే చెప్తున్నాను స్పెసిఫిక్ గా. రైట్, నెక్స్ట్. ఓకే స్ట్రైక్, ఏం పర్లేదు. క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. రైట్, లైబిలిటీ క్యాపిటల్. రైట్, ఎంత అండి క్యాపిటల్? హెడ్ ఆఫీస్ మాత్రం ఉంటుంది. ఎంతది? 50,000. 50,000. వెరీ గుడ్. నెక్స్ట్. సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ క్రెడిటర్స్. రైట్, ఎంత అన్న? హెడ్ ఆఫీస్ ఎంత, 13,000. బ్రాంచ్ ఎంత? హెడ్ ఆఫీస్ ఓన్లీ హెడ్ 13,000. ఆఫీస్ ఉందన్న, బ్రాంచ్ కి ఏమి లేదు. సో టోటల్ 13,000 అంతేనా? రైట్, నెక్స్ట్. ఎస్ సార్. ప్రొవిజన్ ఫర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. ప్రావిజన్ ఫర్ అన్రియలైజ్డ్ స్టాక్, అది లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ నాన్న. అది ఇప్పుడు వస్తుందా మనకి? ఇప్పుడు ఏమొస్తుంది? లాస్ట్ ఇయర్ స్టాక్ రిజర్వ్ P&L కలిపి క్లోజ్ అయిపోయింది. మరి P&L నుంచి ఇయర్ ఏం క్రియేట్ చేసాం? మళ్ళీ స్టాక్ రిజర్వ్ క్రియేట్ చేసాం. అది ఎంత? 1247 కదా? ఎస్ సార్. 1247 రాయాలి. 1200 ఎందుకు రాయలేదు? అది అయిపోయింది. సో P&L రివర్స్ చేసాం లాస్ట్ ఇయర్ అది. ఓకేనా? రైట్. మరి నువ్వు స్టాక్ రిజర్వ్ చెప్పగలి, స్టాక్ చెప్పలేదు. స్టాక్ రా మెటీరియల్ స్టాక్ ఎంత, ఫినిషింగ్ గుడ్ స్టాక్ ఎంత? హెడ్ ఆఫీస్ బ్రాంచ్ రెండు కలిపేద్దాం. స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత? హెడ్ ఆఫీస్ లో మాత్రమే ఉంది సార్. రా మెటీరియల్ 2,300. 2,300. రైట్. మరి ఫినిషింగ్ గుడ్స్ ఎంత? 15,000. 15,000 హెడ్ ఆఫీస్. మరి బ్రాంచ్ ఇది ఎంత?
9560. సో టోటల్ రెండు కలిపి ఎంతో చెప్పి ఇక్కడ వేసేద్దాం. 2300 రా మెటీరియల్, 15,000 ఒకటి ప్లస్ 9560 ఒకటి 24,560. 28 సరిగా 2300 24,560. 15,000 26,860. Oh, sorry. 26,860 నా 26,860. ఓకేనా? అయితే ఈ స్టాక్ రిజర్వ్ ని ఇక్కడ నుంచి మైనస్ కూడా చేసి ప్రెజెంట్ చేయొచ్చు. నేను చాలా సార్లు చెప్పాను, ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రావిజన్ రిలేటెడ్ టు ఎనీ అసెట్ ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రిడక్షన్ ఫ్రమ్ దట్ అసెట్. ఓకేనా లోకేష్? Yes, sir. ఈ స్టాక్ రిజర్వ్ మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి, దీన్ని మైనస్ చేసి నెట్ స్టాక్ అంతా చూపించాలను. ఓకేనా? Oh, yes, sir. రైట్. నెక్స్ట్ రాస్తాను కదా, ఇంక మార్చట్లేదు. నెక్స్ట్ ఇంకేమన్నా? Provision on bonus. వెరీ గుడ్. ప్రావిజన్ ఆన్ బోనస్. సో బోనస్ అనేది మనం ఇస్తున్నామని చెప్పిన దాకా P&L లో ఒక ప్రావిజన్ క్రియేట్ చేసుకున్నాం కదా ఇందాక సమ్ చేసేటప్పుడు. ఎంత ప్రావిజన్ క్రియేట్ చేసిన బోనస్ కి 156. ఇది లైబిలిటీ క్రియేట్ అవ్వాలి కదా మరి, బ్రాంచ్ కి సంబంధించి మాత్రమే ఇది నాన్న. రైట్. ఇంకా అయిపోయినట్టేనా? ప్రాఫిట్ ఫైనల్ గా ప్రాఫిట్ మనం ఆల్రెడీ అన్ని ముందు చేసే కావచ్చు. ఎంటైర్ ప్రాఫిట్ ఎంత? 23,957. సో డైరెక్ట్ రాసేచ్చు కదా అది. Yes, sir. 23,957. నీకు హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అన్ని కలిసిపోయి P&L నుంచి వచ్చింది కాబట్టి P&L అకౌంట్ నుంచి డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో టోటల్ చెక్ చేసుకో, ఇంకేమైనా వదిలేసామో చెక్ చేసుకో. 88,360. 23,000. నువ్వు కౌశిక్ నేను పిలిచినప్పుడు పలుకో, నువ్వు తర్వాత మళ్ళీ పలుకుతావు. సార్ అంటే కొద్దిగా పిలిచారని పక్కకి వెళ్ళాను. పిలిచారని వెళ్ళాను. రైట్. 88,060. రైట్. 37,000 plus 24,500 plus 26,860 that equals to 88,360. లోకేష్ మన ఇంటర్ యూనిట్ అకౌంట్స్ రాయలేదు. సార్ అది బుక్స్ లో అడ్జస్ట్ అయిపోతుంది సార్. ఎలా అడ్జస్ట్ అయిపోయింది? మనం ఎక్కడ అడ్జస్ట్ చేసాం? అసలు ఎక్కడ చేయలేదు కదా. ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఏం చేసాం మనం అసలు? లోకేష్ నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటాను లోకేష్, చెప్పాలి సార్. ఇంటెలిజెంట్ అకౌంట్స్ ఎక్కడ నేను చేయలేదు కదా, సపరేట్ గా అడ్జస్ట్ చేయలేదు కదా, ఎలా పోయినాయి? అరే ఇదిగో ఎక్కడే ఉంది కదరా బ్రాంచ్ అకౌంట్. నువ్వు అడ్జస్ట్మెంట్స్ యాడ్ ప్లస్ మైనస్ చేస్తున్నావా ప్రాఫిట్ అన్ని? Yes, sir. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో అన్నింటినీ బ్రాంచ్ కి సంబంధించి అన్ని యాడ్ చేసావా లేదా? Yes, sir. దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు ఇవన్నీ యాడ్ చేయకపోయి ఉంటే బ్యాలెన్స్ షీట్ లో బ్రాంచ్ అని డెబిట్ బ్యాలెన్స్ ఉండేది, ఇన్వెస్ట్మెంట్. మరి ఇవన్నీ రాయడం వల్ల అకౌంట్ ఏమైపోయింది? జీరో అయిపోయింది. అర్థమవుతుందా? Yes, sir. మనం బ్రాంచ్ కి సంబంధించి అన్ని దీనిలో యాడ్ చేసాం కాబట్టి అది జీరో అయిపోయింది, రాయలేదు కాదు. అది ఆల్రెడీ అన్ని ఇన్పుట్ చేయడం వల్ల జీరో అయిపోయిందని అర్థం. ఓకేనా? Yes, sir. జాగ్రత్త. థ్యాంక్ యూ. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 13 కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో జనరల్ గా స్టూడెంట్ చేసే మిస్టేక్స్ ఇవే. ఫస్ట్ మిస్టేక్ స్టాక్ ఇన్ ట్రాన్సిట్, క్యాష్ ఇన్ ట్రాన్సిట్ మన ఎంట్రీస్ మన రికన్సిలేషన్ చెప్తాడు, కానీ దానివల్ల మనం ఆ ఎంట్రీస్ వల్ల రికన్సిల్ అయిందని ఊహించుకుంటాం, కానీ ఆ లెడ్జర్స్ మర్చిపోతాం. మొదటిగా ఆ లెడ్జర్ ఇక్కడ ట్రేడింగ్ P&L లో GIT రావాలి. అర్థమవుతుంది? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. ఇది ఇక్కడ వచ్చిందా లేదో వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మన గూడ్స్ వచ్చినప్పుడు ఆ గూడ్స్ ఇక్కడికి వచ్చినట్టుగా అది స్టాక్ లో ఉండిపోయినట్టుగా రెండు కనబడాలి. సో 9560 ఇంక్లూడ్ స్టాక్, ఇంక్లూడ్ GIT, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. అలాగే ఏదైతే క్యాష్ ఇన్ ట్రాన్సిట్ ఉందో అది డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో నీకు క్యాష్ ఇన్ ట్రాన్సిట్ యాడ్ అవ్వాలి. ఇంటర్ యూనిట్ అకౌంట్స్ ఎలాగే ఇవన్నీ రాయడం వల్ల అడ్జస్ట్ అయిపోతాయి కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. ఫస్ట్ మిస్టేక్ ఇది జరిగే అవకాశం ఉంటుంది, చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అనేది. ఓకేనా? ఓకే. రెండు తర్వాత క్యాలిక్యులేషన్స్ కి వచ్చేటప్పటికి స్టాక్ రిజర్వ్స్ కానీ సేల్స్ కానీ మార్జిన్స్ అప్లై చేసేటప్పుడు సేల్స్ మీద అయితే డైరెక్ట్ గా పర్సెంటేజ్ అప్లై చేయాలి, కాస్ట్ మీద అప్లై చేసినప్పుడు రివర్స్ వర్కింగ్ చేయాలి. ఈ రివర్స్ వర్కింగ్ క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. 3, స్టాక్ రిజర్వ్స్ ని అడ్జస్ట్ చేయాల్సింది కేవలం హెడ్ ఆఫీస్ బుక్స్ లో మాత్రమే. ఎందుకంటే హెడ్ ఆఫీస్ యొక్క ప్రాఫిట్ కే అది అడ్జస్ట్ అయ్యి హెడ్ ఆఫీస్ బుక్స్ లో మాత్రమే అడ్జస్ట్ అయ్యి ఓవరాల్ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి హెడ్ ఆఫీస్ బుక్స్ లోనే, అంటే హెడ్ ఆఫీస్ కాలమ్ లోనే ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ ని యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ రిజర్వ్ ని మైనస్ చేయాలి. ఈ 3 విషయాల్ని మనం మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వైల్ కంప్లీటింగ్ ది కన్సాలిడేషన్.
ఇన్కార్పొరేషన్. రైట్, దీంతో కంప్లీటెడ్, క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిందన్న. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, లేకపోతే కనుక మనం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కి వెళ్దాం. మా ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 6 నాను. ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 6 నానా. సో లాస్ట్ లైన్ ఒకటి నేను ఇక్కడ పెడుతున్నాను, అబ్జర్వ్ చేయండి. ప్రిపేర్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది బ్రాంచ్ టు మేక్ ది నెసరీ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ అని అంటే ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ అది ఇచ్చేసాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ the Kanpur branch submits the following trial balance. The Kanpur branch submits the following trial balance to its head office. Already trial balance ఇచ్చాను అంటే ఎంట్రీస్ అన్ని అయిపోయినాయి. మరి ఇదేంటి మళ్ళీ ఎంట్రీస్ అడుగుతున్నాడు? ఏం ఎంట్రీస్ ఇవి? ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ అన్ని రాశారు కదా యశ్వంత్. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడంటే ఆల్రెడీ ఎంట్రీస్ అన్ని అయిపోయి ఉంటాయి కదా, మరి ఇంకేం ఎంట్రీస్ రాయాలి మనం అక్కడ? ఇన్కార్పొరేషన్, రికన్సిలేషన్ ఎంట్రీస్, ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ ఏమున్నా అవన్నీ రాయాలి. టిల్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది బ్రాంచ్ షుడ్ బికమ్ 0. అది 0 అయ్యేంత వరకు ఉన్న ప్రతి ఎంట్రీ రాయాలి. ఓకేనా? రైట్. 2, ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ది బ్రాంచ్ ఇన్క్లూడింగ్ బ్యాలెన్స్ షీట్. ఎంట్రీస్ రాయమన్నాడు, అలాగే ఫైనల్ అకౌంట్స్ యాడ్ చేయమన్నా. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది, సార్ ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ అన్ని రాస్తే ఫైనల్ అకౌంట్స్ ఉండవు కదా అంటే, అది పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్కార్పొరేషన్ ఎంట్రీసా ఇంకేమన్నా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. అంటే అన్ని ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ అడగట్లేదు అంటే ఇక్కడ మేబీ ఏవో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, లైక్ రికన్సిలేషన్ ఎంట్రీస్ అవి మాత్రం రాస్తే చాలు అంతే. మొత్తం ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ రాస్తామనుకో నువ్వు, అప్పుడు ఫైనల్ అకౌంట్స్ కూడా ఏమైపోతాయి? 0 అయిపోతాయి. మళ్ళీ ఫైనల్ అకౌంట్స్ కూడా తయారు చేయమని అంటే నువ్వు బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఏమంటే చేసి వాటికి ఎంట్రీస్ రాసి బ్రాంచ్ యొక్క ఈ డేటా ప్రకారం బ్రాంచ్ ట్రేడింగ్ పీరియడ్ బ్రాంచ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయండి అని అడుగుతున్నాను. 3, పాస్ ది జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది హెడ్ ఆఫీస్ టు ఇన్కార్పొరేట్ ది whole of the branch trial balance. See, చూడండి, pass the journal entries in the books of the head office to incorporate the whole branch trial balance. మరి బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫైనల్ అకౌంట్స్ అడిగాడు, కానీ హెడ్ ఆఫీస్ బుక్స్ లో మాత్రం ఏం అడుగుతున్నాడు యశ్వంత్? ఎంట్రీస్ సార్, ఇన్కార్పొరేషన్. ఏ ఎంట్రీస్ ఇవి? ఈసారి ఇన్కార్పొరేషన్, ఇది ఇన్కార్పొరేషన్. ఓకేనా? ఇది బ్రాంచ్ ఇన్కార్పొరేషన్ కాదు నాన్న. ఎందుకంటే బ్రాంచ్ ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ కూడా నువ్వు రాసేస్తే ఫైనల్ అకౌంట్స్ చేయలేం కదా ఇంకా. సో పైన రాయాల్సిన ఎంట్రీస్ ఏంటి ఇప్పుడు? యశ్వంత్ క్లియర్ గా కంప్లీట్ చేయి. ఫస్ట్ పాయింట్ ఎంట్రీ ఏం చేయాలి చెప్పు, ఏ ఎంట్రీస్ ఉంటాయి? రికన్సిలేషన్ సార్. రికన్సిలేషన్ కానీ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కానీ ఎర్రర్స్ కానీ ఉంటే అవి రాయాలన్న. తర్వాత బ్రాంచ్ కి సంబంధించి ట్రేడింగ్ పీరియడ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి, ఫైనల్ అకౌంట్స్. తర్వాత ఇవన్నీ తయారు చేస్తాము, బాగానే ఉంది, అది బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయింది. కానీ ఈ బ్రాంచ్ బ్యాలెన్స్ షీట్ వచ్చి హెడ్ ఆఫీస్ కి వచ్చింది కాబట్టి హెడ్ ఆఫీస్ ఈ బ్యాలెన్స్ షీట్ మొత్తాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే హెడ్ ఆఫీస్ ఖచ్చితంగా ఏం చేయాలి? ఎంట్రీస్ రాయాలి. ఆ ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ అడుగుతున్నాను. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 6 నాన్న. సో మీరు వర్క్ చేయాలన్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6 అందరూ కూడా వర్క్ చేయండి. దానిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను నెక్స్ట్ క్లాస్ లో అడగండి. సో ఇండిపెండెంట్ బ్రాంచ్ సంబంధించి రిమైనింగ్ క్వశ్చన్స్ వెళ్దాం. అలాగే అందులో క్వశ్చన్ నెంబర్ 11 కూడా, ఇలిస్ట్రేషన్ నెంబర్ 11 కూడా మీరు వర్క్ చేయాలి. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 11
అలాగే మీరు చేయాల్సింది ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6 నాన్న. ఈ రెండు కూడా హోంవర్క్ చేయండి. ఇవాళ క్లాస్ లో కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. సో దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ఇండిపెండెంట్ బ్రాంచ్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవాళ చెప్పిన దానిలో నేను కావాలని ఒక సమ్ చెప్పాను. ఇవాళ ఒక సమ్ చాలా ఇంపార్టెంట్. సమ్ మోడల్ జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాంటి మోడల్ క్వశ్చన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 11 అన్ని అడగడు, వాడికి కావాల్సింది అడుగుతారు. అది మాత్రమే జాగ్రత్తగా చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 11 చేయండి. సో దీంతో పాటుగా ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6 కూడా ఇన్కార్పొరేషన్ రిలేటెడ్ క్వశ్చన్. సో అది కూడా మీరు కంప్లీట్ చేయండి. రైట్? ఇవాళ క్లాస్ ఇంతే. సెషన్ ఎండ్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే సెషన్ ఎండ్ చేస్తాం. రైట్ అండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మనకి సేమ్ ఆఫ్టర్నూన్ ఉంటుందన్న 3:30 to 5. థ్యాంక్ యూ.